నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ 24 గంటల్లోనే సన్నవడ్ల డబ్బులు అకౌంట్లలో వేస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ఓల్డ్ హై స్కూల్లో మాడిపోయిన అన్నం భోజనం నేలపాలు చేసి ఆందోళన చేసిన విద్యార్థులు ఈ నెల 29న కరీంనగర్లో దీక్షా దివస్ విజయవంతం చేయాలన్న రసమయి బాలకిషన్ ఉధృతంగా మారిన మాజీ సర్పంచ్ల ఆందోళన అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు ఇక వార్తల్లోని వివరాలు ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగుతోందని ప్రతిపక్షాలు కావాలని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మంత్రి మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, వడ్లు కొనుగోలు చేసిన 24 గంటలలోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని మంత్రికి వివరించారు. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలులో క్వింటాలకు 500 బోనస్ అందిస్తోందని తెలిపారు. బోనస్ డబ్బులు జమయ్యాయంటూ ఓ రైతు మంత్రికి చూపించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లలో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశారని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని తేల్చి చెప్పారు. విద్యార్థులు భోజనాన్ని తినలేక నేలపాలు చేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ఇందుకు కారకులు ఎవరో గానీ నెల రోజులుగా అన్నం సరిగ్గా లేకపోవడంతో తినేలా లేని పరిస్థితి నెలకొంది. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని ఓల్డ్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం మాడి నల్లగా మారడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాల ఎదుట అన్నం పడేసి నిరసన తెలియజేశారు. మాడిన అన్నం ఎలా తినమంటారంటూ ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజులుగా సంక్షేమ హాస్టళ్లలో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. మాడిపోయి తినలేని పరిస్థితులు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం తినేలా లేకపోవడంతో పస్తులుంటున్నామని తెలిపారు. అన్నం ముద్దలుగా వండుతున్నారని ఆరోపించారు. పలుమార్లు ఉపాధ్యాయులు కలెక్టర్కు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమ పిల్లలకు వండిన అన్నం మొత్తం మాడిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. మాడు వాసనతో ఉన్న భోజనం ఎలా తింటారని ప్రశ్నించారు. కుక్కలు కూడా తినలేని అన్నం పిల్లలకు పెడుతున్నారని చెప్పారు. నేనంటే 9th క్లాస్లో వచ్చిన ఇక్కడికి 9th క్లాస్ నుంచి చూస్తున్నా. అప్పుడంటే కొంచెం మంచిగా ఉండి, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన వాళ్ళే అన్నం బాగాలేదు, మొత్తానికి మెత్తగా, ఒకరోజు మెత్తగా ఒకరోజు మొత్తానికి ఉడుకుతలేదు, గట్టిగా ఉంటుంది, గడక లెక్క అవుతుంది, మొత్తం మాడిపోతుంది, తినకుండా అవుతుంది, ఎవ్వలేం తింటలేము ఇక్కడ.
దాదాపు ఇవాళ 50 మంది దాకా తినలేం మేము. ఆకలి అవుతుంది ఇవాళ. అడిగినాం సార్లను అడిగితే కలెక్టర్కి లెటర్ రాయమన్నా, డిఓకి లెటర్ రాయమన్నా. రాసిన తర్వాత వస్తాం. గట్టినే ఉంటుంది పరిస్థితి మొత్తం. ఒక వారం అవుతుంది, 7 days. ఏం రెస్పాన్సిబుల్ లేదు ఇంకా. అయినా కానీ రోజు సాంబారే, ప్రతిరోజు మెనూ ప్రకారం పెడతలేరు. వాటర్ లేవు, మినరల్ వాటర్ లేవు, బోర్ వాటర్ మాకు. అడిగితే సార్ని అడిగితే మీరు చేసుకునేదానికి మీరే వస్తుంది అంటారు సారు. మా మీదకే సీరియస్ ఇస్తుంది సారు. అలాని అడుగుతలేడు సారు. హెచ్ఎం సార్ ఏం రెస్పాన్సిబుల్ లేదు. మళ్ళీ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం మాత్రం మంచుకుంటలేని ఒక 15-20 రోజులు ఉంది అదే మాట చెప్పడం జరుగుతుంది. కానీ అనుకోకుండా ఈరోజు మా ఒక విద్యార్థి ఫోన్ చేసిన ఏంటంటే నాకు ఆకలి అవుతుంది, మాకు స్కూల్లో అన్నం సరిగ్గా లేదు, డాడీ నాకు ఏమైనా ఒక 50 రూపాయలు ఉంటే పంపి, లేకపోతే ఒక 50 రూపాయలు అడుగుని రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చూసేసరికి ఏంటంటే అక్కడ భోజనం అంతా మాడిపోయింది, మీద మొత్తం ముద్ద గట్క లెక్క అయిపోయింది. దాన్ని తిందామంటే కనీసం ఆ గట్క లెక్క ఉన్నదాన్ని తిందామన్నా కానీ అది కమురు రాసిన వస్తే మాడి ఉన్నది. ఇప్పుడు మన ఈ స్థానికంగా ఇప్పుడు మన ఈ కరీంనగర్ ఓల్డ్ హై స్కూల్లో ఉన్నవి బియ్యాన్ని చూస్తే మాత్రం చాలా సన్నంగా అనిపిస్తున్నాయి బియ్యం మాత్రము. కానీ ఈ బియ్యం నాకు డౌట్ వస్తుంది ఏంటంటే ఈ కోపన బియ్యం పట్టుకొచ్చి ఈ కోపన బియ్యాన్ని సన్న బియ్యం రకమైన పట్టించి పంపించారా, లేకపోతే మిల్లులలో కొంతమంది యజమానులు ఏంటంటే నూక వెళ్ళిన తర్వాత ఆ నూకలను పిండి పట్టించి పిండిని మళ్ళీ బియ్యం లెక్క కెమికల్ కలిపి బియ్యం తయారు చేసి ఈ యొక్క హాస్టల్లోకి పంపిస్తురా. ఈ రెండింటిని మన ప్రభుత్వం కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గర కానీ, స్థానిక ఎంపీ బండి సంజయ్ కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఇది తీసుకెళ్ళి ఈ యొక్క మధ్యాహ్నం పోయినాక చిన్న బియ్యం అన్నం పెడుతున్నామని ఒక మాటలు చెబుతారు తప్ప కానీ ఈరోజు ఒక 50 మంది పిల్లలు అన్నం లేక గొడ ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఈ బియ్యం ఏడికలు వచ్చినాయి, ఈ బియ్యం ఎవరు పంపించారు, ఈ బియ్యం ఎట్లాంటి బియ్యము, ఇట్లా ఎందుకవుతుంది, ఈ విద్యార్థులకు ఎందుకవుతుందని తక్షణమే ఈ యొక్క బియ్యం సరఫరా చేసిన వాళ్ళు కానీ, ఈ యొక్క వంట చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకొని విద్యార్థులకు మంచి భోజనం అందియాలని నేను ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గత నెల రోజులుగా అన్నం బాగుండడం లేదని, ఆయిల్ ఉప్పు వేసినా కూడా ఉడకడం లేదని వంట మనిషి కవిత అన్నారు. గత 12 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తున్నానని చెప్పారు. పుస్తెలు బ్యాంకులో కుదవబెట్టి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అన్నం బాగోలేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పైనుండి వచ్చిన బియ్యాన్నే వండాలని ఆదేశించారని తెలిపారు. నేను 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే మాకు 1 year నుంచి బిల్లు లేవు, జనవరి నుంచి వెళ్ళి. ఎక్స్ బిల్లు కూడా ఏప్రిల్ నుంచే లేవు, జీతాలు కూడా మార్చి నుంచి లేవు. రైస్ మంచిగా లేవని నేను హెచ్ఎం సార్కి చెప్పినా సార్ పట్టించుకుంటే లేడు. ఇవాళ ప్రొద్దున కూడా 8 గంటలకు ఫోన్ చేసి చెప్పినా నేను రైస్ మంచిగా లేవు సార్, మీరు హాస్టల్ నుంచి అన్న ఎక్కడి నుంచి తెప్పియండి సార్ అని అంటే కూడా అవి అక్కడి నుంచి వచ్చినాయి, అవే వండాలి, నువ్వు అవే వండాలా అన్నారు. నేను ఆయిల్ పోసి ఉప్పేసి నీళ్లు మసాలా పెట్టి వేసి వండినా కానీ కూడా రైస్ ఉడకట్లేదు. బాగా వాటర్ పోసి 4 బిందెలు పోసిన తర్వాత అది మెత్తగా అయింది, కింద అడుగంటుతుంది, ముద్దలు కడుతుంది, అదేం మంచిగా వస్తలేదు. బెండకాయ చారు చేసిన నిన్నెల ఇవాళ. అయితే 10th class వాళ్ళు ఇది మెత్తగా అయింది మంచిగా లేదని చెప్పేసి వాళ్ళు తినలేదు. ఇప్పుడు అక్కడ నుండి వచ్చే రైస్కు ఏం చేస్తా, నేనేం చేయలేను కదా. అయితే వాళ్ళు మంచిగా లేదంటారు. బియ్యం మాత్రం నేను దేను, అక్కడ నుండే వస్తాయి. కూరగాయలు మాత్రం నేను తెస్తా, ఎగ్స్ నేను తీసుకొస్తా. ఈ ఎన్ని రోజులు అంటే జనవరి నుంచి వెళ్ళి ఇదే ప్రాబ్లం, మాకు బిల్సే లేవు. రైస్ మన అంతకుముందు కూడా అంత బాగా లేవు, అంటే కొంచెం మంచిగా అయి ఉండే. మొన్న శుక్రవారం రోజు ఇదే ముద్దలు కట్టి ఇట్లనే అయింది. శనివారం పాత రైస్ 20 కిలోలు ఉంటే మేము పెట్టినాం, మంచిగా అయింది. మళ్ళీ ఇవాళ సేమ్ ప్రాబ్లం. సార్ ఏమంటారంటే మా హెచ్ఎం సార్ అవే రైస్ పెట్టాలి. నూతనంగా రూపొందించిన ఎస్ఎస్ ఈకో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కరీంనగర్లోని జగిత్యాల రోడ్డులో ఇట్టి షోరూంను ఏర్పాటు చేశారు. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని మంత్రి పొన్నం సూచించారు. విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం ట్యాక్సీని రద్దు చేసిందని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో అతి తక్కువ ధరకు వాహనాలు లభిస్తాయని షోరూం ఓనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. 90,000కు గాను ఆఫర్ రేటుగా 60,000కు ఎలక్ట్రికల్ వాహనం అందిస్తున్నామని తెలిపారు. ఇట్టి వాహనంలో రిమోట్ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, NFC టెక్నాలజీతో వాహనాలను రూపొందించారని చెప్పారు. 2 యూనిట్ల విద్యుత్తుతో 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎస్ఎస్ ఈకో మోటార్స్ ఎండి సంగీత, ఎలక్ట్రిక్ వెహికల్ షోరూం ఓనర్ వేణుగోపాల్ రెడ్డి, షోరూం ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము ఇప్పుడు ఎస్ఎస్ ఈకో మోటార్స్ బైక్ను లాంచ్ చేశాము. ఇవాళ షోరూమ్ ఓపెన్ చేశాము. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడే. మనది షోరూమ్ అడ్రస్ వచ్చేసి జైత్యాల రోడ్ రిలయన్స్ మార్ట్ పక్కన
మనకు రేట్లు కస్టమర్లకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది. మనకు బండి కాస్ట్ వచ్చేసి మామూలుగా 90,000 ఉందండి. దాన్ని మనం ఆఫర్లో 68,000కి ఇస్తున్నాము. దానికి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కంపెనీ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఒక వ్యక్తి ఒక 21 గంటకి బుకింగ్ చేసుకొని మళ్ళీ ఒక ముగ్గురిని బుకింగ్ చేపిస్తే మనకు 21,000కి బండి వస్తుంది. ఒకవేళ వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు దొరకని పక్షంలో వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ కట్టి బండి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది కంపెనీ కల్పించిన అవకాశము. దీన్ని అందరూ సద్వినియోగంగా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను. మనకు ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం ఉందండి. అంటే మామూలుగా మనము బైక్ను రిమోట్ తోటి లాక్ చేసామనుకోండి, దాన్ని ఎవరు ముట్టుకోలేరు. అంటే కొంచెం మూవ్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా ఆగిపోతుంది, అసలు మూవ్ కాదు. కరీంనగర్కు విజయాల చరిత్ర ఉందని, అందుకే ఆనాడు కేసీఆర్ ఉద్యమం ఇక్కడి నుండే ప్రారంభించారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. మానకొండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కరీంనగర్ నుండి ప్రారంభించారని రసమయ్య గుర్తు చేశారు. ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని ఇచ్చి మోసం చేసిందన్నారు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. మున్ముందు కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రచారాన్ని ప్రజలలో ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో రసమయ్యతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సిద్దం వేణు, దేవ సతీష్ రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, దండపోయిన శేఖర్, పురం అనిల్, రఘు, సందీప్ పాల్గొన్నారు. గౌరవ కేటీఆర్ గారు కూడా కరీంనగర్ జిల్లాకు రానున్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దీక్షను ఆ రోజు కరీంనగర్లో చాలా బలంగా తలబెట్టినటువంటి సందర్భంలో మరి దానికి గాను రేపు పద్మనాయకు కళ్యాణ మండపంలో 11 గంటలకు సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కార్యకర్తలందరినీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ స్వరాష్ట్ర సాధించినటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తిన్న తల్లిని యాద్ చేయాలని చెప్తా ఉంటారు, అన్నం పెట్టిన తల్లిని యాద్ చేసుకోవాలని చెప్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దీక్ష కాబట్టి ఆ దీక్షను చాలా గొప్పగా నిర్వహించి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపాల్సినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా కార్యకర్తలు అభిమానులు కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది. మా ప్రజాపాలనకు అద్భుతంగా మరెవడు ఇంకొక తుపాకి రామడవచ్చు, మహారాజా మహారాజా మహారాజా, నా పెళ్లికి అందరిని పిలిచిన మహారాజా, వచ్చిన వాళ్ళందరికీ చెరువులో బియ్యం పోసి తూముల మంట పెట్టిన మహారాజా, తుమ్మాకులు సింతాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు పెట్టి ఇద్దరికి ఒక మెతుకు పెడతా ఉంటే అబ్బా పద్దన కూడా తింటా ఉంటే దందెల్లాంటి మొలదారాలు పుట్ట దిగిపోయినాయి మహారాజా అని చెప్పేసి ఊర్ల పంట పిట్టల ద్వారా తుపాకి రామని చెప్తా ఉంటాడు వాకిళ్ళకి వచ్చి. ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా గదే కనబడతా ఉన్నది. ఒక్క పదవి కూడా అమలు కాకుండా విజయోత్సవాలు నిర్వహించడం అనేది చాలా సిగ్గుసేటుగా దీనిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇలా వీళ్ళు జరపాల్సింది ప్రజా విజయోత్సవాలు కాదు, ప్రజా అబద్ధాల విజయోత్సవాలు జరుపుకోవాలి. ఫార్మసీ రంగం చాలా గొప్పదని, విద్యార్థులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎల్ఎండి కాలనీలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెరిట్ విద్యార్థులకు సర్టిఫికేట్, మెడల్స్ ప్రదానం, క్రీడలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన క్లాసికల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు కష్టపడి చదివి నూతనంగా ప్రవేశించిన ఫార్మసీ వృత్తిలో రాణించాలని చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. తద్వారా సమాజ సేవతో పాటు భవిష్యత్తులో అగ్రస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఫార్మసీ రంగ ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ జీవితంలో రాణించాలంటే నేర్చుకోవాల్సిన మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనరసింహారెడ్డి, కళాశాల ప్రొఫెసర్ అప్పారావు, మీడియా కోఆర్డినేటర్ గొంటి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫస్ట్ డే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు తీసుకొని కాలేజీకి రావడం, విజిట్ చేయడం అనేది ఆనవాయితీ. ఈ వచ్చే సందర్భంలో ఒకటి ప్లస్ అడ్మిషన్ తీసుకున్న సందర్భంలో పేరెంట్స్కి పిల్లలకి చాలా రకాల డౌట్స్ ఉండేవి. మరి కాలేజీ గురించి ఎంక్వైరీ చేసుకోవడం కానివ్వండి, కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, ఫ్యాకల్టీ పొజిషన్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ గురించి కానీ దాదాపుగా అందరూ ఎంక్వైరీ చేసుకుని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. చాలామందికి అడ్మిషన్ దొరకలేదు. మీరు చాలా అదృష్టవంతులు, మీ అందరికి అడ్మిషన్ దొరికింది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్. సో బేసికల్లీ బిఫోర్ టేకింగ్ అడ్మిషన్ ఇవన్నీ అందరికీ పేరెంట్స్ కానీ పిల్లలుగానే ఉంటాయి. బట్ ఇన్స్టిట్యూషన్లో శ్రీ చైతన్య అనగానే ఒక ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఎస్టీవీ ఇన్స్టిట్యూషన్ అంటే ఆల్మోస్ట్ 30 years నుంచి కరీంనగర్లో ఎస్టాబ్లిష్మెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, జూనియర్ కాలేజ్ కానివ్వండి. సో 1997లో 90 స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన సంస్థ ఈరోజు 14,000 మంది పిల్లలు మన కాలేజీలో చదువుకుంటున్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా ఒక సంస్థ సక్సెస్ఫుల్ గా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తుందంటే ఏంటిదని ఉంటే ఉద్దేశం ఏముండి ఉంటుంది? మేనేజ్మెంట్ కి కంపల్సరీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలని ఒక తాపత్రయం. మా కాలేజ్లో పోయిన వారం నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ జరిగినాయి. అందులో గేమ్స్, స్పోర్ట్స్, ఓరల్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్లు మరియు వివిధ రకరకాలుగా ఆస్పెక్ట్స్ని జరిగినాయి. అందులో మాకు ప్రిన్సిపల్ సార్, మా ఫ్యాకల్టీ అందరు సపోర్ట్ చేశారు. చాలా మంచిగా మేము దాన్ని కంప్లీట్ చేసినాం. క్విజ్ కాంపిటీషన్లు లేదా మరియు ఇంకా వేరే రంగోలీ కాంపిటీషన్లు, మెహందీ కాంపిటీషన్లు, స్పోర్ట్స్, గేమ్స్, క్రికెట్ అన్ని రకాలుగా ఆస్పెక్ట్స్ని మేము అందులో పాల్గొని బహుమతులను గెలుచుకున్నాము. మా ఫ్యాకల్టీ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నా. ఈ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు ల్యాబ్స్, లైబ్రరీస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్టడీస్ కూడా బాగుంది. నేను యాజ్ ఎ సీనియర్ ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నందుకు బాగా ప్రేమిస్తున్నాను ఈ కాలేజ్కి. చైర్మన్ సార్, మా రమేష్ రెడ్డి సార్, నరేందర్ సార్, ప్రిన్సిపల్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్ అటవీ శాఖ విశ్రాంతి గెస్టెడ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మానకొండూరులో జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమంలో వారు కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుని కుటుంబ ఆరోగ్య పరిస్థితులను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా కాంచనపల్లి మహేందర్ రాజు, ఉపాధ్యక్షులుగా అశోక్రావు, శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా వి పురుషోత్తంరావు, బి సమ్మిరెడ్డి, కోశాధికారి ఎం ప్రకాష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు రిటైర్డ్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారులు నరేందర్ రావు, దేవాచారి, ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మధుసూదన్ రావు, నరేందర్, వాహబ్, అశోక్, ప్రేమ్ సాగర్, సాంబమూర్తి, షకీల్ పాషా, యాకయ్య, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. నిరుపేదలకు విద్యా వైద్యంతో పాటు ఉపాధి కల్పిస్తూ గూడు కల్పించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన తెలియజేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట పేద ప్రజలకు విద్యా వైద్యం, ఉపాధి, ఇండ్లు, భూమి అందించాలని 5 డిమాండ్లతో ధర్నా చేపట్టారు. ఈ నెల 18వ తేదీన కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని గుర్తు చేశారు. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన చేపట్టామని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు బాగుపడాలంటే ప్రభుత్వం 5 డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. 5 గ్యారంటీలను అమలు చేసేంత వరకు పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే త్వరలో రిలే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చెలువేలు శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్, ఉపాధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ ప్రసాద్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను
కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షాపరులకు అన్నప్రసాదం అల్పాహార సౌకర్యం కల్పించారు. దాదాపు 45 రోజుల పాటు ఈ భోజన సౌకర్యం కల్పించనున్నారు. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు అన్నదానం అల్పాహార కార్యక్రమాలు చేపడుతున్నామని ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. భగత్ నగర్లోని జెడ్పీ క్వార్టర్స్లోని హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమై జనవరి 8వ తేదీ వరకు కొనసాగనుందని ఈవో తెలిపారు. అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని నిత్య అన్న ప్రసాదం, సాయంత్రం అల్పాహార ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. గత 25 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా కొనసాగుతుందని తెలిపారు. దాతలు ఎవరైనా ఉంటే నేరుగా ఆలయంలో వస్తు రూపేణా, ధన రూపేణా విరాళాలు సమర్పించి రసీదు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు డింగరి చాణక్య, గురుస్వాములు గూండా రాధాకిషన్, లింగంపల్లి సత్యనారాయణ, బోలు నరేందర్, రుద్రాక్ష కృష్ణ, రామడుగు సంపత్ కుమార్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మన అయ్యప్ప స్వామి దేవస్థానం హరిహర క్షేత్రం భగత్ నగర్ కరీంనగర్ పట్టణం నందు కార్తీక మాసంలో ఈరోజు మన 25/11/2024 నుండి అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో, కరీంనగర్ పట్టణ ప్రజల సహాయ సహకారాలతో, మా అయ్యప్ప గురుస్వాముల సహాయ సహకారాలతో, మా అర్చక స్వాములు అందరి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈరోజు మనము ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ప్రప్రథమంగా దాత అయినటువంటి కొంక సతీష్ గారు ఈరోజు మన ఉత్తర నక్షత్రం కూడా పురస్కరించుకొని ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు భిక్ష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంకాలం పడి పూజ అనంతరము అల్పాహారం కూడా స్వాములకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమంకు మన స్వాములు అందరూ సహకరించి మన దేవాలయంకు వస్తు రూపేణ, ధన రూపేణ కానీ ఏదైనా స్వామి కౌంటర్ వద్ద చెల్లించి తప్పనిసరి వారు రసీదు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇటు అన్నదాన కార్యక్రమంకు మన స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కోరగా బియ్యం ఇప్పించుటకు వాళ్ళు సుముఖత వ్యక్తం చేసిరు. గత 20-25 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా భక్తుల సహకారంతో, అధికారులు అనాధికారుల సహకారంతో 25 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం జరుగుతుందండి. ఈ దేవాలయంలో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయం కరీంనగర్లో వెలిసిన మన అయ్యప్ప స్వామి దేవాలయం కోరికలు తీసే కొంగు బంగారంగా విరాజిల్లుతూ వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ, ఈ దేవాలయంలో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తూ అన్నదానము, అల్పాహారము వాళ్ళ భక్తుల సహకారంతో నెరవేరుతున్నాము. ఇది అన్నదానం 41 రోజు ఉంటుందండి. ఈ 41 రోజు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి భక్తుల సహకారంతో జరగాలని మా ఈవో గారి ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో జరగాలని మా యొక్క కోరిక. హీమోఫీలియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దపల్లి హీమోలియా చాప్టర్ ఆధ్వర్యంలో ఇంటాస్ ఫౌండేషన్ సహకారంతో వ్యాధిగ్రస్తులకు ఇంజెక్షన్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. హీమోఫీలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ అశోక్ వర్మ పుట్టినరోజు సందర్భంగా వ్యాధిగ్రస్తులకు ఫ్యాక్టర్ 8 ఇంజెక్షన్స్ను అందజేశారు. సుమారు 58 మంది హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు 58,000 యూనిట్స్ గల ఫ్యాక్టర్ 8 ఇంజెక్షన్స్ను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సుమన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. వైద్యులు రోగులకు పలు సలహాలు, సూచనలను అందజేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలకు చెందిన 58 మంది హీమోఫీలియా వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాప్టర్ అధ్యక్షులు మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, సెక్రటరీ శ్రీనివాస్, సభ్యులు హరీష్, మహేష్, రమేష్ పాల్గొన్నారు. హిమోఫీలియా ఇండియాని, హిమోఫీలియా ఫెడరేషన్ ఇండియా ఫౌండర్
లేట్ శ్రీ అశోక్ బహదూర్ వర్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాము. కరీంనగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ బండి సుమన్ గారి సారథ్యంలో హెమటాలజిస్ట్, జనరల్ మెడిసిన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి ఫ్యాక్టర్ కొరత ఉంది. దానికి గాను మరియు మనకి ఇంటాస్ ఫౌండేషన్ వారు ఫ్యాక్టర్ 8,1000 IU చొప్పున ఒక్కొక్కరికి 1000 IU చొప్పున ఫౌండేషన్ వారు మనకి ఈ ప్రోగ్రామ్ని పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఫిజియోథెరపీ కిట్లు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకు గాను ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి చీఫ్ గెస్ట్ గారికి మరియు కరీంనగర్ వైద్య సిబ్బంది మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మాజీ సర్పంచులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు సిద్ధం కాగా పోలీసులు అరెస్టు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచులు అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నామని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం, నవీన్ రావు, జగన్మోహన్ గౌడ్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో తలపెట్టిన రైతు సదస్సును విజయవంతం చేయాలని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో రైతు సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పారు. రైతుకు రక్షణ లేకుండా పోయిందని, దేశ భవిష్యత్తు రైతుల చేతుల్లోనే ఆధారపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రకుమార్తో పాటు ఓర్సు ఇంద్రసేన, నరసింహారావు, మహేష్, వర్ణ వెంకటరెడ్డి, సుతారి లచ్చన్న, దేవయ్య, గోపాల్ రైతులు పాల్గొన్నారు. అందరికీ ఆహారం అందించే అన్నదాత రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో కూడా భారతదేశంలో కూడా ఉంది. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా రాజ్యాంగం ఏర్పడి 77 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఒక మధ్యతరగతి రైతు, చిన్న రైతు అప్పుల బాధల్లో కూరుకొని పోయి అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏంటి పరిస్థితి? ఎవరు కారణం దీనికి? దీన్ని ఎలా బాగు చేయాలా అనేది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఒక్కసారి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లయితే భారతదేశంలో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా అనేక మంది వ్యవసాయం మానుకుంటారు. తీవ్రమైనటువంటి సంక్షోభం దారితీస్తుంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. మరి వ్యవసాయ రంగంలో మార్పుల గురించి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది. స్వామినాథన్ కమిషన్ ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేది ప్రభుత్వానికి. ఉప్పల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను త్వరగా నిర్మించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజరాబాద్ నుండి కమలాపూర్ ప్రయాణిస్తూ ఉండగా ఉప్పల్ రైల్వే గేటు వద్ద రైలు గేటు పడడంతో అక్కడే నిలిచిపోయారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేశానని, నేటికి పూర్తి కాలేదని వాపోయారు. వినోద్ కుమార్ ఒకసారి, బండి సంజయ్ 2 టర్మ్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారని గుర్తు చేశారు. అయినా ఫ్లైఓవర్ మాత్రం పూర్తి కాలేదని, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. సభ్యుడిగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకు ఈ యొక్క ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదుపరి ఫౌండేషన్ వినోదరావు గారు, దాని తర్వాత వినోదరావు గారి తర్వాత బండి సంజయ్ గారు టర్మ్ అయిపోయి మళ్ళీ బండి సంజయ్ గారు ఎంపీ మంత్రి అయింది. ఈ ప్రాజెక్టు మాత్రం ఈ యొక్క ఫ్లైఓవర్ మాత్రం ఇట్లనే ఉంది. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రివర్గ సభ్యుడు గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క ఉప్పల్ ఫ్లైఓవర్ను తొందరగా పూర్తి చేయించమని. రైల్వే పార్ట్ వరకే ఆగి ఉన్నది. నేను మన గౌరవ R&B శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తొందరగా మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తా. రేపు 2-3 రోజులు ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని నేను కూడా సహచర మా కాంగ్రెస్ ఎంపీల ద్వారా
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా. కానీ బాధ్యత గల ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తొందరగా చేపించాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల నూతనంగా ఎంపికయ్యారు. హైదరాబాద్ మాదాపూర్లోని సాంస్కృతిక రథసారథి కార్యాలయంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టు రచయిత పొన్నం రవిచంద్ర, అభినవులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెన్నెలతో పాటు మామిడి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టులు పొన్నం రవిచంద్ర పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పలువురు ఉద్యోగులు కలిశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆశా వర్కర్లు, ఆర్టిజన్లు సంజయ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కనీస వేతనాన్ని అమలు చేయించాలని, హెల్త్ కార్డులు అందించాలని కోరారు. అలాగే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ బండి సంజయ్కి వినవించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు 18 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆర్టిజన్స్ను రెగ్యులర్ చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లు, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు, ఆర్టిజన్లు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.